ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యలో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏడ చూసినా కూడా ఈ 7 శనివారాల వ్రతమే మస్తు ఫేమస్ అవుతుంది. ఈ వ్రతం ఎట్లా చేసుకోవాలి, నేను ఎట్లా చేసుకున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్రతం చేసుకోవాలంటే మనం అనుకునేది కొంత ఉంటే ఆ దేవుడు మన చేతితో చేయించుకోవాలనేది కొంత ఉండాలి. అప్పుడే ఈ వ్రతం చేసుకున్నదైతే మనకు సాధ్యమైద్ది. ఈ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే ముందైతే మనం ఫస్ట్ వారం స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసేటప్పుడు అష్టనయాలు ఉండకుండా మంచి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథిని చూసి ఎప్పుడు ఏ మాసంలోనైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. నేను ఈ వ్రతం మొదటి వారం అయితే శనివారం ఏకాదశి వచ్చిన రోజు చూసి అయితే ఈ వ్రతం స్టార్ట్ చేసుకున్నా. మనం శనివారం వ్రతం చేసుకుంటాం కాబట్టి ముందు రోజు శుక్రవారమే అంతా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి దేవుడి సామాను, పూజ సామాను ఉంటుంది కదా, అదంతా ముందు శుక్రవారం రోజే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే అంటే అప్పటికప్పుడు పోవడం అదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే ముందు శుక్రవారం రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి దేవుడి పూజ సామాను అంతా తీసుకొచ్చేస్తాను. ఇక పొద్దున్న లేచి ఊరికి చల్లి ముగ్గు పెట్టేసరికి మామూలు రోజుల్లో అయితే అర్ధగంట టైం పడుతుంది. కానీ శుక్రవారం శనివారం అయితే 1 గంట టైం పట్టిద్ది. శుక్రవారం శనివారం ఏంటంటే కడుక్కొని పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకొని ముగ్గులు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఒక అర్ధగంట ఎక్కువ పడుతుంది. చాలామంది కడపలకు పసుపు రాసి ముగ్గు వేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ దానికి పెయింటింగ్ ఉందిగా, ముగ్గు ఉంది కదా, మళ్ళీ ఎందుకు మామూలుగా కడుగుతూ అయిపోద్ది అనుకుంటారు. కానీ కడపలకు పసుపు రాసి ముగ్గు వేసి చూడండి, ఆ రోజు మీ ఇంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూడండి. ఫస్ట్ పిల్లలకి బాక్స్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించాకనైతే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ప్రసాదాలు చేసుకొని దేవుడి పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుందని అయితే ఫస్ట్ వాళ్ళకి బాక్స్ పెట్టించి పిల్లల్ని పంపించేస్తా. మెయిన్ బెల్లం కాబట్టి ఫస్ట్ అయితే బెల్లాన్ని దురుముకొని తర్వాత ఇక ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నేను పిండి దీపాలు ఎలా చేయాలనేది ఇందులో చూపిస్తా. నేను ఈ పిండి దీపాల కోసం పిండిని అయితే మొదటి వారం స్టార్ట్ చేయక ముందుకే ఒకసారి వెళ్ళి 1 కేజీన్నర బియ్యం అయితే పట్టించుకున్నా. మనకు కావాల్సినంత కొంచెం పిండి తీసుకొని అందులో ఒక అరటిపండు వేసి కొంచెం బెల్లం, ఆవు పాలు, నెయ్యి, తేనె వేసుకొని అయితే మంచిగా విసుక్కోవాలి పిండి దీపాల కోసం. పిండి ఎంత మంచిగా పిసుకుడు పడితే పిండి దీపాలు అంత మంచిగా పలగకుండా మంచిగా నీట్గా వస్తాయి. నేను ప్రతి వారం ఆవు పాలు ఒకతను చేస్తాడు, అతని దగ్గర తీసుకుంటా. కానీ ఆ రోజు ఆ టైంకి ఆ అంకుల్ నాకు గలవలేదు. దానివల్ల నేను అట్టపాలు తీసుకొని అయితే ఈ ఆవు పాలతోని పిండి విసుక్కుంటున్నా. పిండి మంచిగా పిసుకుడు పడలేదు, ఇంకొన్ని పాలు కావాలనుకుంటే ఒకవేళ పాలు లేకపోతే కొన్ని నీళ్ళు యాడ్ చేసి పిండి మంచిగా విసుక్కోవాలి. స్టార్టింగ్లో నేను కూడా పిండి దీపాలు చేయాలంటే ఎంత కష్టం అనుకునేదాన్ని. కానీ కొంచెం అరటిపండు, పాలు పోసి చూడండి ఎంత బాగా వస్తాయో పిండి దీపాలు. నేను ప్రసాదాలు స్టార్ట్ చేయకముందే ఫస్టే ఈ పిండి దీపాల కోసం పిండిని విసుక్కొని అయితే పక్కన పెడతాయి. ఎందుకంటే ఈ గ్యాప్లో పిండి నానిపోద్ది, దీపాలు కూడా మంచిగా వస్తాయి. ఫస్ట్ అయితే నేను స్వామివారికి ప్రసాదం కోసం సగ్గుబియ్యం ఉడకబెడుతున్నా. నెక్స్ట్ స్వామివారికి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రసాదం ఏంటంటే నల్ల నువ్వుల లడ్డు. ఈ నల్ల నువ్వుల లడ్డు మాత్రం కంపల్సరీ స్వామివారి ప్రసాదం లిస్ట్లో ఉండాలి. దానికోసం నేనైతే ఒక 2 గ్లాసుల నల్ల నువ్వులు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చిటపటలాడించే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటా. అంతలోపు అవి చల్లారిపోతాయి. ఈ గ్యాప్లో సగ్గుబియ్యం కూడా ఉడికినాయి. ఇందులో కాగబెట్టిన పాలు పోసి అయితే సగ్గుబియ్యం పాయసం ఇటు సైడ్ రెడీ చేస్తున్నా. నువ్వులు చల్లారి సగ్గుబియ్యం పాయసం అయ్యే గ్యాప్లోనైతే నేను ఇదివరకే అన్నం వండి పెట్టుకున్నా. ఆ అన్నంలోనే కొంచెం పెరుగు కలిపి ఇలా పోపుకేసుకొని పెరుగన్నంలా చేసి అలాగే పక్కకు నిమ్మకాయ పులిహోర చేసి పెట్టుకుంటున్నా. ఇక నువ్వులు కంప్లీట్గా చల్లారినాక ఆ నువ్వులన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బెల్లం స్వీట్కి సరిపడా, ఒకవేళ మీరు బెల్లం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం స్వీట్ తక్కువే తింటాం కాబట్టి బెల్లం తక్కువ వేసుకున్నా. ఇందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని అయితే మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీలో పట్టినప్పుడు మనం ఇట్లా ముద్దలాగా రావాలి. ముద్దలాగా వస్తే ఏంటంటే లడ్డు మంచిగా వస్తుంది. ఈ నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఒక 2-3 సార్లు మిక్సీ బాగా తిప్పినప్పుడే ముద్దలాగా వచ్చేస్తుంది. ఈ నువ్వుల లడ్డూకి ఏంటంటే ఇది వేడి మీద ఉన్నప్పుడే లడ్డు చేసేయాలి, లేకపోతే వేడంతా చల్లారినాక లడ్డు ఇచ్చుకోపోయి షేప్ రాదు. మనకు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి యాడ్ చేసుకోకుండా ఏం లేదు. ఇక్కడ నా ప్రసాదాలు చేసుడు అయితే అయిపోయింది. ప్రతి వారం 5 రకాలు 7 రకాలు ప్రసాదాలు కంపల్సరీ చేయాలంటే అట్లేం లేదండి. ఎవరి ఓపిక ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే స్వామివారికి ఒక బెల్లం ముక్క పెట్టి భక్తితో మొక్కిన చాలు.
ప్రసాదాలు చేసేది అయిపోయాక ఇక నెక్స్ట్ పిండి దీపాల కోసం అయితే ముందే విజిట్ పెట్టుకున్నా కదా, ఇక పిండిని అయితే ఒక 7 బాల్స్ లెక్క తీసి పక్కకు పెట్టుకుంటా. ఇప్పుడు ఈ పిండి దీపాలు చేసుకోవడానికి మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్ కానీ వేరే కొంచెం వెడల్పున్న గ్లాసెస్ కానీ అందులో కొంచెం అడుగున పిండేసి దాని మీద ఒక పిండి ముద్ద వేసుకొని ఆ పిండి ముద్దకు మన పూరీల కోల ఉంటుంది కదా, పూరీల కోలతో లైట్గా ప్రెస్ చేసి ఇట్లా చేతి మీద వేసుకుంటే ఆ దీపం అనేది చక్కగా వచ్చేస్తుంది. మనం గ్లాస్కి పిండి అతుక్కోదని చుట్టూ లోపల పిండి పోస్తాం కదా, ఆ పిండి అనేది పిండి దీపాలకు అతుక్కొని ఉంటుంది. మనం లైట్గా మీద అంటే ఆ పిండి అనేది రాలిపోద్ది. ఇక ప్రసాదాలు చేసుడు పిండి దీపాలు చేసుడు అయిపోయినాకనైతే నేను తులసిమాల చేస్తా. తులసిమాల శుక్రవారం తులసి చెట్టు మీదకి వెళ్ళి తులసాకు తెంపొద్దు కాబట్టి నేను శనివారమే పూజ చేసుకునే టైంకి నా చేతులతో నేనే స్వామివారికి తులసిమాలను అల్లుకుంటా. ఇప్పుడు ఈ వీడియో పెట్టేది నా 4వ వారం పూజ. ఇప్పటి వరకు స్వామివారికి పూలు కానీ తులసిమాల కానీ నా చేతులతో నేనే అల్లుకున్నా. ఇక తర్వాత నేను స్వామివారి పిండి దీపాలకైతే స్వామివారి నామాలు పెట్టి పక్కకు పెట్టేస్తా. దేవుడి పూజ గదిలో ప్లేస్ ఉంటే అక్కడనే దేవుడి గుట పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు. కానీ నాకు దేవుడి పూజ గదిలో ప్లేస్ లేదు. మళ్ళీ వేరే రూమ్కి వచ్చి ఈ రూమ్ క్లీన్ చేసి తర్వాత స్వామివారి ప్రసాదాలు ఇవన్నీ ఈ ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తా. ఈ 7 పిండి దీపాల కిందికి 7 తమలపాకులు, మళ్ళీ మనం నెయ్యి పోసుకొని దీపాలు పెట్టుకుంటాం కదా, వాటి కిందికి 2 తమలపాకు, గణపతిని పెట్టుకోవడానికి ఒకటి, మొత్తం అయితే 10 తమలపాకులు స్వామి వ్రతానికి పడతాయండి. ఇక ఇప్పుడు స్వామిని ప్రతిష్ట చేసుకోవడానికి ముందైతే పసుపుతోని కింద అలుక్కొని తర్వాత మనం పీట పెడతాం కదా, దేవుడిని ఏ పీట మీద అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పీటను కూడా పసుపుతోని గుదించుకొని అయితే ముందు రెడీ చేసుకోవాలి. మనం శుక్రవారం ఇట్లా ముగ్గేస్తాం కదా, ఈ ముగ్గునైతే స్వామివారి పీఠం కింద స్వామివారి పీఠం మీద వేసుకొని స్వామివారి పీఠం పెట్టేదాని కింద కూడా అలంకరణ చేసుకొని పెట్టుకోవాలి. స్వామి పీట పూజించుకున్నాక మనం బియ్యం పోసుకోవడానికైతే ముందు ఒక పసుపు కలర్ కానీ ఎరుపు కలర్ కానీ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని అయితే ఈ పీట మీద వేసుకోవాలి. ఈ క్లాత్ నేను ఫస్ట్ వారం తీసుకొచ్చిన. ఈ క్లాత్ని ఆ పూజ అయిపోయాక పక్కకు పెట్టుకొని మళ్ళీ శుక్రవారం రోజు ఉతికి మళ్ళీ శనివారం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు గంధం పూసిన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మీదనైతే ఒక 3 పిరికిట్ల బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యం మీద పసుపు గంధం కుంకుమ వేయాలి. ఒకవేళ మన దగ్గర ఉంటే విగ్రహం అయితే విగ్రహం, లేకపోతే స్వామివారి ఫోటో అయితే ఫోటో, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ బియ్యం ఏం చేయాలంటే లాస్ట్ వారం ప్రసాదంగా తీసుకోవాలి. ప్రతి వారం ఇవే బియ్యం పోయాలంటే ఇవే బియ్యం పోయొద్దు. ప్రతి వారం ఫ్రెష్గా ఒక 3 పిరికిట్ల బియ్యం పోసుకోవాలి. పూజ అయిపోయాక తెల్లారి ఈ బియ్యం తీసి ఒక కవర్లో ప్రతి వారం ఒక కవర్లో పోసుకొని లాస్ట్ వారం వరకు ప్రసాదం చేసి స్వామివారికి పెట్టి అందరికీ పంచిపెట్టాలి. నేను ఇప్పుడు స్వామివారికి ముడుపు ఎలా కట్టుకోవాలనే చెప్తా. ముడుపు కట్టుకునేది వీడియో అయితే తీయలేదు. నేను ఇప్పుడు చేస్తుంది 4వ వారం కాబట్టి ఆల్రెడీ ముడుపు కట్టే ఉంది. ఈ ముడుపు కట్టుకోవడం కోసం ఒక వైట్ క్లాత్ కానీ వైట్ కర్చీఫ్ కానీ కొత్తది తీసుకొచ్చి దాన్ని పసుపు నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టాలి. ఇప్పుడు ఆ క్లాత్కి 4 మూలల పసుపు గంధం పూసుకోవాలి. మధ్యలో కూడా పసుపు గంధం పెట్టుకొని ముందైతే మన మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో స్వామివారికి వేడుకొని మొక్కుకోవాలి. ఇప్పుడు ముడుపులో మనకు తోచినంత కట్నం కానుకగా పెట్టుకొని పక్క పోక ఖర్జూర తులసాకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం అలాగే కొన్ని పూలేసి అక్షింతలేసి అయితే ముడుపు కట్టాలి. ఇప్పుడు ఈ ముడుపును స్వామివారి పాదాల దగ్గరే ఎప్పుడు ఉంచాలి. మనం పూజ టైంలో స్వామివారి పాదాల దగ్గరే ఉంచాలి. పూజ అయిపోయాక పటం తీసినప్పుడు కూడా స్వామివారి పాదాల దగ్గరే ఈ ముడుపు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ 7 పిండి దీపాలు పెట్టుకోవడానికైతే 7 పిండి దీపాల కిందికి 7 తమలపాకులు, అలాగే స్వామివారి పక్కన పెట్టడానికి వేరే దీపాల కోసం తమలపాకులు పెట్టాను. మధ్యలో గణపతిని పెట్టుకోవడానికి ఒక తమలపాకు పెట్టాను. ఇప్పుడు నేను ఈ పిండి దీపాలకును నెయ్యి దీపాలు పెట్టడానికైతే ఒత్తులు దాలుస్తున్నా. ఈ ఒత్తులు ఏంటంటే పిండి దీపాలల్లో 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి 7 పిండి దీపాలలో వేస్తా. అట్లనే నెయ్యి దీపాలకి ఏంటంటే 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుని చేసి వేయాలి. 7 ఒత్తులు కదా, ఎంత పెద్దగా వస్తుందో అసలు వస్తుందా రాదా అనుకున్నారు. ఒక్క ఒత్తి అనేది పైకని 7 ఒత్తులు కలిపి మంచిగా సన్నగా దాల్చుకుంటే మంచిగా వస్తుంది. ఈ నెయ్యి దీపం మనకు సాయంత్రం వరకు ఉండాలి కూడా. దీపాన్ని అయితే కనిపెట్టుకొని ఉండాలి. పిండి దీపాలు కొండెక్కినా కూడా నెయ్యి దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి సాయంత్రం వరకు.
నేను ఇక్కడ 7 వత్తులు కలిపి సన్నగా తాల్చి నెయ్యి దీపాల కోసం అయితే ఈ దీపాంతలో పెడుతున్నా. నేను మొదటి వారం చేసినప్పుడు 7 వత్తులు కలిపితే అసలు ఒక ఒత్త ఇద్దా, సాయంత్రం వరకు దీపం ఉంటుందా కొండెక్కకుండా అనుకునేదాన్ని. కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్వామివారి కృప ఉంటే సాయంత్రం వరకు దీపం నిష్టగా ఉంటుంది. పిండి దీపాలు అనేవి కొండెక్కిపోతాయి, కాకపోతే నెయ్యి దీపాలు మాత్రం కొండెక్కకుండా అలాగే ఉంటాయి. నేను పిండి దీపాలలో నువ్వుల నూనె పోస్తా, అలాగే పక్కన ఇత్తడి దీపాలు ఉన్నాయి కదా, ఆ ఇత్తడి దీపాలలో అయితే నెయ్యి పోసుకుంటా. ఇప్పుడు ఇక్కడైతే గణపతిని చేసుకుంటున్నాను. నేను ముందు గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతిని చేసి పెట్టుకున్నాక తర్వాత అక్షింతలు ఇవి పూజ మధ్యలో మనము వ్రతం చేసుకుంటాం గణపతి మీద. అలాగే స్వామివారి పాదాల దగ్గర ముడుపు మీద వేసుకోవడానికైతే ఈ అక్షింతలు తీసుకొని పెట్టుకున్నా. తర్వాత స్వామివారికి ప్రసాదాలు పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా, వాటికి కూడా గంధం పెట్టుకొని స్వామివారిని అయితే అలంకరించుకొని ముందు పెట్టుకున్నా. ఇక స్వామివారిని అలంకరించుకున్నాక ఇక దీపం ముట్టించుకొని అయితే మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్వామివారి పక్కనున్న నెయ్యి దీపాలను వెలిగించాలి. తర్వాత పిండి దీపాలు వెలిగించి మనం పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గణపతికి పూజ చేయాలి. గణపతికి పూజ మరియు మంత్రాలు ఎట్లా చదవాలనేది, ఏ మంత్రాలు చదవాలనేది నేను డిస్క్రిప్షన్లో అయితే పీడిఎఫ్ని అటాచ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ మంత్రాలు చదవాలి, గణపతి పూజ ఎలా చేయాలి, గణపతి పూజ అయిపోయాక స్వామివారిని ఎలా తలుచుకోవాలి, అలాగే 108 అష్టోత్తరాలు ఉంటాయి, అవి ఉంటాయి. తర్వాత 5 కథలు ఉంటాయి. ఆ కథలన్నీ చదవడంతో స్వామివారి వ్రతం అయితే అయిపోద్ది. నేను ప్రతి వారం ఈ పీడిఎఫ్లో చదువుకుంటూనే గణపతి పూజ మరియు స్వామివారి వ్రతం మొత్తం కంప్లీట్ చేసుకుంటా. ఇక వ్రతంలో 5 కథలు చదవడంతో మన వ్రతం అయితే అయిపోద్ది. అయిపోయాక స్వామివారికి అయితే హారతి ఇచ్చుకోవాలి. ఇక పూజ అంతా అయిపోయాక కొన్ని నీళ్ళనైతే ప్రసాదాల మీద చల్లి మనం తర్వాత ప్రసాదాలు తీసుకోవచ్చు. స్వామికి వ్రతం చేసుకున్న రోజు సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉండాలి. నీళ్ళు, పాల లాంటివి తాగొచ్చు, పండ్లు కూడా తినచ్చు, కాకపోతే అన్నం లాంటిది అయితే ముట్టుకోకూడదు. మనం పూజ చేసుకున్న రోజు మనం కింద నేల మీదనే పడుకోవాలి. బెడ్ మీద కానీ మంచం మీద కానీ పడుకోవద్దు. అట్నే మంచాన్ని, బెడ్ని కూడా తాకకూడదు. ఆ రోజు వరకు అన్నీ పక్కన పెట్టేసేయండి. సాయంత్రం స్వామి ఉపవాసం విరమించినప్పుడు మనం అన్నం ఏంటంటే ఎడమ చేతితో తినాలి. ఎవరైనా అన్నం ఎందుకు ఎడమ చేతితో తింటున్నావు అంటే ఇక తినడం మాత్రం ఆపేయాలి. ఇక ఇప్పుడు నేను సాయంత్రం సంధ్యాదీపం ఎలా పెడతాను, అలాగే ఎలా క్లీన్ చేస్తాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. మనం పొద్దున పెట్టుకున్న పిండి దీపాలు అనేవి కొండెక్కిపోయినాయి, కానీ నెయ్యి వేసిన దీపాలు చూడండి కొండెక్కలేదు, అట్లనే ఉన్నాయి. ఇవి ఏంటంటే 7 ఒత్తులు కలిపి వేసినాయి కదా, అయినా ఇప్పటి వరకు వెలుగుతూనే ఉన్నాయి. నీ మధ్యలో నెయ్యి కూడా పోయలేదు, సాయంత్రం వరకు అలాగే వెలుగుతున్నాయి. ఇప్పుడు ఈ ముందు పిండి దీపాలనే కొండెక్కినాయి కాబట్టి ఇందులో మళ్ళీ నూనె పోసి దీపం ముట్టేయకూడదు. పిండి దీపాలలో ఒత్తులు ఉన్నాయి కదా, ఈ ఒత్తులన్నీ సపరేట్ చేస్తాం. ఎందుకంటే ఈ పిండి దీపాలను మళ్ళీ మనం ఆవుకు కానీ తినిపించాలి, లేకపోతే ఆవులు లేకపోతే నీళ్ళల్లో కలిపి ఒక చెట్టుకైనా పోసుకోవచ్చు. ఆవులు తింటుంటే ఈ ఒత్తులు ఇట్లా వస్తే వాటి కడుపులో పోతాయి కాబట్టి ఒత్తులను సపరేట్గా, అలాగే పిండి దీపాలను కూడా సపరేట్ చేసి ఒక కవర్లో పెడుతున్నా. మీకు దగ్గరలో ఆవులు ఉంటే ఆవులకు తినిపించుకోండి. ఆవులు లేవనుకుంటే నీళ్ళలో కలిపి చెట్టుకైనా వేయండి, లేకపోతే పారే నీళ్ళలోనైనా పోయొచ్చు. కానీ తొక్కులలో మాత్రం ఈ పిండి దీపాలు అస్సలు పోయకూడదు. పిండి దీపాలను పక్కకు పెట్టుకున్నాక ఇక వాటి కింద ఉన్న తమలపాకులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక పక్కన ఒక కవర్లో పెట్టుకుంటున్నా. ఇవి చెట్ల మీద వేయాలి, ఇది కూడా తొక్కులలో అస్సలు వేయకూడదు. దేవుడి ముందు అంతా క్లీన్ చేసినాకనైతే కొత్త పూలను పెట్టి అయితే స్వామివారిని అలంకరిస్తున్నా. ఇప్పుడు కుందులలో నెయ్యి దీపాలలోనైతే ఇంకొంచెం నెయ్యి పోసి అయితే పెట్టిన. సాయంత్రం దేవుడికి ప్రసాదంగానైతే మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని హారతి ఇచ్చినాక మనం ఆ ప్రసాదం తీసుకొని ఉపవాసం అనేది విడవచ్చు. స్వామివారికి హారతి ఇవ్వడానికి నేను ఇలా 7 ఒత్తులనైతే నెయ్యితో తాల్చి 2 ఒత్తులు, ఒక్క ఒత్తులో 2 కలిపి తాల్చిన తర్వాత ఇలా 7 ఒత్తులు ఇచ్చి మంగళహారతి అయితే ఇచ్చేసా. సంధ్యాదీపం పెట్టయితే హారతి ఇచ్చి స్వామివారిని వేడుకోవాలి. ఇక ఇప్పుడు మనం పెట్టిన సంధ్యాదీపం నైట్ ఎప్పుడైతే కొండెక్కిద్దో కొండెక్కిన తర్వాతనైతే ఒకసారి స్వామివారి పటాన్ని పట్టుకొని గోవింద 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 అనుకుంటూ 3 సార్లు అని స్వామివారి పటాన్ని కదిలించాలి.
కదిలించిన తర్వాత ఇక తెల్లారి మళ్ళీ స్నానం చేసి స్వామివారి పటాన్ని ముడుపుని మన పూజా గదిలో పెట్టుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింపుల్గా మన ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపించా. మీకెవరికైనా ఈ వ్రతం చేసుకోవాలని ఉంటే స్టార్ట్ అయితే చేయండి. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అంతా మంచి రోజులే. ఏదైనా ఒక శనివారం చూసి అష్టమి నవమి లేకుండా చూసి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఆ గోవిందుడి కోసం ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్లల్లో ఓం నమో వెంకటేశ అని టైప్ చేసుడు మాత్రం మర్చిపోకండి.